టైం చూడొచ్చు 6:10 అవుతుంది. ఇప్పుడు ఆన్ చేస్తున్నా ర్యాపిడో ఇంకా ఊబర్. ఏంది ఇప్పుడు ఇవన్నీ తీసుకుపోవాలా? ఇప్పుడు మనకి రైడ్ వచ్చేసి 27 కిలోమీటర్స్ ఉంది. 267 రూపీస్ ఇచ్చిండు. 302 అన్న. థ్యాంక్స్ అన్న. బల్బు ఉండొచ్చు, మరి ఉద్ద బల్బు ఉండొద్దా అని చెప్పేసి నా బాధ. ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడే రప్ప రప్ప అనిపిస్తుంది. కానీ ఉద్యోగాలు 6ంటికి ఆన్ చేసిన, ఇప్పుడు వచ్చేసి 5:30 అవుతుంది. అంటే దగ్గర 11:30 గంటలు మనం కంటిన్యూగా పనిచేస్తున్నాం. ఇప్పటి వరకు ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే సెకండ్ హాఫ్. ఎంత అయింది అమౌంట్ ఇప్పటికి? ఊబర్ వచ్చేసి 769, ర్యాపిడోలో వచ్చేసి 1080. అంటే దగ్గర 1800 అయినట్టు మనకు అమౌంట్. ఇప్పుడే మెసేజ్ పెట్టినా, ఐఎమ్ ఆన్ మై వే, ప్లీజ్ డోంట్ క్యాన్సిల్ అని. కస్టమర్ క్యాన్సిల్ చేసిండు. 5 రూపాయలు వచ్చినాయి. 23 కిలోమీటర్లు పడ్డదని చెప్పి ఆనందపడే లోపు 23 సెకండ్లు కూడా నన్ను ఆనందపడనీయలేదు మావ. ప్రజెంట్ టైం వచ్చేసి 12:05 అవుతుంది మావ. ఇప్పుడు దగ్గర ఇప్పటికీ 18 గంటలు కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 6 గంటలు కష్టపడ్డాం అనుకో, మొత్తం మన ఛాలెంజ్ కంప్లీట్ అవుతుంది. అవును, నా ఊబర్ ఐడి ఏంది ఆఫ్ అయిపోయింది? నాకు అదే అర్థం కాలేగా. ఆఫ్ అయిపోయింది, ఆన్ చేస్తుంటే ఆన్ అవ్వట్లేదు. సక్సెస్ఫుల్లీ మన 24 అవర్స్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. నిన్న పొద్దుగాల 6:05కి ఆన్ చేసినాం. ఇప్పుడు టైం వచ్చేసి 6:06 అవుతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై శ్రీను1. ఆల్మోస్ట్ 4 రోజులు అయిపోతుంది. 4 రోజుల నుంచి డ్యూటీకి రాలేదు. ఏంటంటే సంక్రాంతి సంబరాలు ఉండే కదా, అట్లా అని చెప్పేసి డ్యూటీకి రాలేదు. 4 రోజుల తర్వాత ఇవాళనే డ్యూటీకి వస్తున్నా. మరి 4 రోజుల తర్వాత వస్తున్నామంటే కొంచెం వెరైటీగా ఉండాలి కదా, అట్లా అని చెప్పేసి ఇవాళ ఒక గట్టి ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేసిన. ఏంటంటే మీరు తమిళ చూసే ఉంటారు ఆల్రెడీ. 24 అవర్స్ ర్యాపిడో ఇంకా ఊబర్ చేయబోతున్నా. ఎంత ఎర్న్ చేస్తా, ఏం సంగతి అనేది ఏం తెలియదు. ఇంకోటి ఏంటంటే నేను 4 రోజులు నిమ్మలంగా రెస్ట్ తీసుకున్నా కదా, అట్లా అని చెప్పేసి గట్టి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన. మనకి ఎవరైనా ఒకసారి పెడితేనే ఛాలెంజ్ అనేది యాక్సెప్ట్ చేస్తాం. అట్లాంటిది మనకి బ్రో 2 టైమ్స్ కామెంట్ పెట్టిండు ప్రశాంత్ బ్రో. ఏమనంటే 24 అవర్స్ చేయాలన్నా ఛాలెంజ్ ఇస్తున్నా అని చెప్పేసి, ఇంకొక టైం 24 అవర్స్ ర్యాపిడో ఇంకా ఊబర్ చేయాలన్నా అని చెప్పి పెట్టిండు. ఈరోజు మన ప్రశాంత్ బ్రోది ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన. ఆల్మోస్ట్ ఎప్పుడు శనివారం వచ్చినా నేను డ్యూటీకి, దాని తర్వాత మళ్ళీ ఇవాళ వస్తున్నా. ఇవాళ వచ్చేసి గురువారం. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 6 గానికి వస్తుంది. ఇంకా 6 కాలేదు, ఇంకా 5 మినిట్స్ ఉంది 6 గానికి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ఇప్పటి నుంచి 24 అవర్స్ అంటే ఇప్పుడు మార్నింగ్ 6 అవుతుంది కదా, ఇప్పటి నుంచి రేపు మార్నింగ్ 6 వరకు కంటిన్యూగా డ్యూటీ అయితే చేస్తున్నా. అందుకని చెప్పేసి అలా సామాన్లు గట్టిగా తీసుకున్న ఆయుధాలు ఒకసారి చూపిస్తా చూడు. ఇవే మన ఆయుధాలు. ఇది వచ్చేసి మీ అందరికి తెలుసు, హెల్మెట్, కెమెరా. ఇది వచ్చేసి రోపు. ఎందుకంటే మనకు ఒకవేళ పార్సల్ పడ్డాయి అనుకో, కొంచెం పెద్దగా ఉన్నాయి అనుకో, కట్టుకోనికి తాడు కావాలి కదా, అట్లా అని చెప్పేసి రోపు తీసుకున్నా. చెప్పలేం, పార్సల్ పడవచ్చు పడకపోవచ్చు, బట్ ఒకవేళ పడితే మనకు అవసరం వస్తుంది అని చెప్పేసి రోప్ అయితే తీసుకున్నా. ఇవి వచ్చేసి 2 పవర్ బ్యాంకులు తీసుకున్నా. ఎందుకంటే ఛార్జింగ్ వల్ల మనకి ఏ ఇబ్బంది కావద్దని చెప్పేసి. నార్మల్గా అయితే నేను రోజు ఇది ఒకటే వాడుతున్నా, కాకపోతే ఏంటంటే 24 అవర్స్ చేస్తున్నాం కదా, అట్లా అని చెప్పి 2 తీసుకున్నా. ఇది వచ్చేసి కెమెరా బ్యాటరీ. ఒకవేళ బ్యాటరీ అయిపోయినా కానీ ఈ బ్యాటరీ మార్చుకోవచ్చు. ఇది వచ్చేసి ఛార్జింగ్ కేబుల్. అది తెలిసి ఏంటంటే ఇంతవరకు తెలుగులో ఎవ్వరు 24 అవర్స్ ర్యాపిడో ఊబర్ అనేది ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అది తెలిసి మన ఫస్ట్ ఛానల్ అవుతుంది. ఒకవేళ ఎవరన్నా చేస్తే కామెంట్ చేయండి, చూద్దాం వాళ్ళది ఎట్లా చేసారు అనేది. హిందీలో అయితే చేసిర్రు, చూసిన 24 అవర్స్ ర్యాపిడో ఛాలెంజ్ అనేది. కానీ తెలుగులో అయితే ఎవరు చేయలేదు. ఫస్ట్ టైం మనమే చేయబోతున్నాం. రైట్, మరి రైడ్లకు స్టార్ట్ అయిపోదాం. రైడ్లు స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్నే మీరు కూడా మనకి ఏమైనా ఛాలెంజ్ ఇద్దాం అనుకుంటే కింద కామెంట్ చేయండి. రైట్, మరి రైడ్లకు స్టార్ట్ అయిపోదాం. టైం చూడొచ్చు 6:10 అవుతుంది. ఇప్పుడు ఆన్ చేస్తున్నా ర్యాపిడో ఇంకా ఊబర్. ఇప్పటి నుంచి రేపు పొద్దుగాల 6 వరకు, ఇప్పుడు 6:10 అవుతుంది కదా, రేపు పొద్దుగాల 6:10 వరకు కంటిన్యూగా రైడ్లు చేద్దాం 24 అవర్స్. ఆహా, చలి బాగా పెడుతుంది. ఆన్ అయినావా? ఆన్ కాలేదా? రైట్, ఆన్ అయింది. రైట్, ఒకసారి మీటర్ 0 చేద్దాం. రైట్, మీటర్ 0 చేసిన. స్టార్ట్ అయిపోదాం. టైం చూడొచ్చు 6:11 అవుతుంది. ఇప్పుడు 6:11 అంటే రేపు పొద్దుగాల మళ్ళీ 6:11 వరకు కంటిన్యూ కొడదాం 24 అవర్స్. స్టార్ట్ చేసే ముందు దేవుడా ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు మనము 6 గంటలకు స్టార్ట్ అవుతున్నాం, రేపు పొద్దుగాల 6 వరకు డ్యూటీ చేస్తాం. కాబట్టి నాకేం కాకుండా నువ్వే తీసుకో. అదే మనం ఎవరితో గొడవ పడకుండా, ఏ కస్టమర్ నాతో గొడవ పడకుండా నిమ్మలంగా ఈ 24 అవర్స్ రైడ్ కంప్లీట్ చేసినట్టు చూడు దేవుడా. రైట్, మనకు ఫస్ట్ రైడ్ పడ్డది ఊబర్లో. నా ర్యాపిడోలో పడుతుందేమో అనుకున్న ఫస్ట్ రైడ్, కాకపోతే ఊబర్లో పడ్డది. పికప్ వచ్చేసి 2 కిలోమీటర్స్ ఉంది, డ్రాప్ వచ్చేసి 10.8 ఉంది. పోయి కస్టమర్ని పికప్ చేసుకుందాం. మీరేనా అన్న? ఓటీపీ 3999 ఎక్కండి. రైట్, పికప్ అయిపోయింది. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 11 కిలోమీటర్లు చూపిస్తుంది. కాకపోతే మనకి ఎంత పడుతుంది? 10.8 ఉంటుంది.
అంటే 200 మీటర్స్ ఎక్కువ చూపిస్తున్నాడు. 108. థ్యాంక్ యూ. సెకండ్ రైడ్ పడ్డది మనకి, ఈసారి ర్యాపిడోలో పడ్డది నాకు. పికప్ వచ్చేసి 1 కిలోమీటర్ ఉంది, డ్రాప్ వచ్చేసి 13 కిలోమీటర్స్ ఉంది. ఓటీపీ మేడం 4794 ఎక్కండి. ఓకేనా? రైట్ పికప్ అయిపోయింది. 13 కిలోమీటర్లు 27 నిమిషాలు చూపిస్తుంది. అయిపోతుందా అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ. సెకండ్ రైడ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. 13 కిలోమీటర్లకి మనకు ట్రిప్ అమౌంట్ 144, కాకపోతే మనకిచ్చింది 109. ప్లాట్ఫామ్ ఛార్జెస్ 24 రూపీస్ కట్ చేసిండు. ఆఫీస్ ఉందా 24 రూపీస్. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నేను 0 కమిషన్ ప్లాన్ అనేది తీసుకోలేదు. అట్లెట్లా మర్చిపోయినా. 79 రూపీస్ సరిపోతుంది కదా. ఓకే, నేను అప్పుడే చూసుకుంటా అయిపో. ఏం చేయలేము ఇక, ముందే చూసుకోవాలి అట్లాంటివి ఏమైనా ఉంటే. ఓటీపీ అన్న 3271 ఎక్కడ. ఓకే నాన్న. రైట్ పికప్ అయిపోయింది. 11 కిలోమీటర్స్ 28 మినిట్స్ చూపిస్తుంది. 74. థ్యాంక్ యూ అన్న. అయ్యా ఏం గట్ల పడ్డారు? పొద్దుగాల ఎందుకురా బాబు. నేను కింద చూస్తున్నాను, ముంగడు చూడలేదు. నేను టుపుక్కని సౌండ్ రాగానే ముంగడు చూసిన. అట్లా ఎట్లా పడ్డారో ఏమో. రైట్ మనకు ర్యాపిడోలో పార్సల్ పడ్డది. 1.5 కిలోమీటర్ పికప్, 15 కిలోమీటర్ డ్రాప్ పడ్డది. ఓల్డ్ బోయిన్పల్లి పడ్డది. యాక్సెప్ట్ చేసిన. ఎవరో అన్న వస్తున్నా అని చెప్పారు, కాల్ చేసిన ఆల్రెడీ. అన్న వస్తే పార్సల్ తీసుకొని వెళ్ళిపోదాం. ఒకవేళ పార్సల్ చిన్నగా ఉందనుకో, అదే రూట్లో ఇంకేమైనా రైట్ పడితే తీసుకుపోదాం, లేకపోతే వెళ్ళిపోదాం సపరేట్ అంతే. ఓటీపీ అన్న 6420. ఓకే, డ్రాప్ ఓటీపీ వాళ్ళకి చెప్పండి అన్న. డ్రాప్ ఓటీపీ వాళ్ళకి చెప్పేయండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. రైట్ పార్సల్ పికప్ అయిపోయింది. హైలైట్ ఏంటంటే మనం అన్న కోసం వెయిట్ చేస్తున్నాం కదా, గ్యాప్లో ఇంకొకటి ఊబర్లో రైడ్ పడ్డది. పార్సల్ చిన్నగానే ఉంది, ముందు పెట్టేసుకున్నా. పోయి ఆ రైడ్ తీసుకుని వెళ్ళిపోదాం. కస్టమర్కి కాల్ చేసి అన్న అక్కడ వచ్చిన మీ లొకేషన్ కంటే ఒక్క నిమిషం అన్న వస్తున్నా అని చెప్పిండు. ఇక వెయిట్ చేస్తున్నా. ఏమంటే ఊబర్లో మోగుతుంది. ఏడు మోగుతుందబ్బా రైడ్ అని చెప్పి చూస్తే రసూల్పురం కనబడ్డది. ఆహా, మనం పోయే రూటే. ఇప్పుడు ఈ పార్సల్ పికప్ చేసుకున్నాం కదా, పోయి అన్నం కూడా పికప్ చేసుకుందాం. అన్ననో అక్కనో తెలియదు. ఇంకో డౌట్ ఏంటంటే అది పార్సల్ కూడా తెలియదు. ఒకవేళ ఇప్పుడు అది పార్సల్ అవుతుంది అనుకో, సపరేట్గా తీసుకొని పోతుంది దాన్ని కూడా. ఏంది ఇప్పుడు ఇవన్నీ తీసుకుపోవాలా? ఎక్స్ట్రా అవుతుందన్నా పక్కన మళ్ళీ ఆడికి పోయడానికి ఇయ్యారంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. రైట్ మా పికప్ అయిపోయింది. అమ్మా, వాళ్ళకి 100 రూపాయలు చూపిస్తుందంట. అది 150 రూపాయలు ఇస్తా ఉన్నాడు అంటే 50 రూపాయలు ఎక్స్ట్రా. సరే తీసుకొని వెళ్ళిపోదాం. మనం ఏంటంటే ఒకటే తీసుకోపోతలేం కదా, 2 తీసుకోబోతున్నాం కాబట్టి నో ప్రాబ్లం. మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇప్పుడు ఈ నుంచి? ఫస్ట్ ఊబర్ తెచ్చేసి తర్వాత ర్యాపిడోది పోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఊబర్ ఉంది, తర్వాత ర్యాపిడోది ఉంది. లొకేషన్ ప్రకారం అయితే 12 కిలోమీటర్లు వస్తుంది ఎగ్జాక్ట్ ఈ నుంచి. మొత్తం బ్యాగ్ మీకే 150 రూపాయలు చూపిస్తుంది. 150 రూపాయలు మనం తీసుకున్నాం కస్టమర్ దగ్గర నుంచి. రైట్ కంప్లీట్. ఇప్పుడు ఇంకో పార్సల్ ఉంది, ఆ పార్సల్ చేయాలి. అది ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇప్పుడు ఈ నుంచి? 4.2 చూపిస్తుంది ఈ నుంచి. ఇప్పుడు ఈ రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఈ రెండింటికి ఎన్ని కిలోమీటర్లు తిరిగినాం, మనకి ఈ రెండింటికి ఎంత అమౌంట్ వచ్చింది చెక్ చేద్దాం. ఇదిగోండి అన్న. ఓటీపీ అన్న 1276 184. థ్యాంక్ యూ అన్న. ఇందాక వచ్చేసి మనం ఊబర్లో దానికి 150 రూపాయలు తీసుకున్నాము, దీనికి వచ్చి మనకు 150 రూపాయలు వచ్చినాయి. ఈ రెండింటికి గాను మనకు వచ్చింది 300 రూపాయలు. కమిషన్లు అన్నీ ఓంగా. మనం ఎన్ని కిలోమీటర్ తిరిగినాం? 16 కిలోమీటర్ తిరిగినాం. బాగుంది, డబుల్ ఎర్నింగ్స్. ఇట్లా అప్పుడప్పుడు ఏంటంటే 2 పడ్డప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఒక పార్సల్ పడి ఆ పార్సల్ చిన్నగా ఉండి వెంబడి ఇంకో రైడ్ పడ్డప్పుడు ఎక్కడలేని ఆనందం వస్తుంది అనమాట మనకు. ఆనా 3048 రైట్ పికప్ అయిపోయింది. 8 కిలోమీటర్లు 20 నిమిషాలు చూపిస్తుంది. 90 అన్న. చేంజ్లో అన్న. థ్యాంక్ యూ అన్న. 32. థ్యాంక్ యూ అంకుల్. 32. థ్యాంక్ యూ మేడం. అప్పటి నుంచి అన్ని బుడ్డ రైడ్లు కొడుతున్నా అనుకుంటూనే ఉన్నా. ఏంటబ్బా ఒక్కటి కూడా మనకు పెద్ద రైడ్లు పడతలేవు అనుకుంటున్నా. గ్యాప్లో పడ్డది. 27 కిలోమీటర్స్ ఉంది డ్రాప్. పార్సల్ పడ్డది. ర్యాపిడోలో అన్ని బుడ్డే పడుతున్నాయి. ఇందాక 32, మళ్ళీ ఇప్పుడు 32.
నాకు 90 రూపాయలు రైడ్ తర్వాత అన్ని 32 కొట్టినా. ఇప్పుడు మనకి ఈ రైడ్ వచ్చేసి 27 కిలోమీటర్స్ ఉంది. 267 రూపీస్ ఇచ్చిండు అమౌంట్. 267 రూపాయలు అమౌంట్ చూపించాడు. పార్సల్ పికప్ చేసుకుందాం. ఇది తీసుకెళ్ళాలా? ఓకే రైట్ మా పార్సల్ పికప్ అయిపోయింది. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇప్పుడు ఇది? పార్సల్ మంచిగా చిన్నగానే ఉంది. ఒకవేళ అదే రూట్ ఏమైనా పడితే యాక్సెప్ట్ చేస్తా, లేకపోతే అప్పటికి వెళ్ళిపోతా. ఇట్లాంటప్పుడే నాకు ఇంకొక రైడ్ యాక్సెప్ట్ చేయాలనిపిస్తుంది. అవ్వా 27 కిలోమీటర్లు 1 hour 9 minutes చూపిస్తుంది మావా. ఆల్మోస్ట్ గంట దాటి మియాపూర్ దాటిపోవాలనా? బాబా దగ్గరనే పడ్డది మనకి. ఇప్పుడు ఇందులో పడాలేదన్నా మియాపూర్ వరకు తీసుకుపోవచ్చు. ఇప్పుడు నేను ఈ నుంచి కూకట్పల్లి, మియాపూర్, బాలనగర్, బోయిన్పల్లి ఏది పడ్డా సరే యాక్సెప్ట్ చేస్తారు ర్యాపిడోలో. 125 అన్న. థ్యాంక్ యూ. రైట్ అయిపోయింది. 125 రూపాయలు వచ్చినాయి మనకు. నాకేంటంటే పార్సల్ పికప్ తీసుకొని వస్తుంటే బోయిన్పల్లికి వచ్చినాక బోయిన్పల్లి నుంచి ఎర్రగడ్డ పడ్డది. వీడికి వచ్చిన ఇంక ఈ పార్సల్ డెలివరీ ఇవ్వాలి. ఈ పార్సల్ డెలివరీ ఇస్తే అయిపోతుంది. 302 అన్న. థ్యాంక్స్ అన్న. 155 అన్న. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు నాకు కస్టమర్ గురించి కోపం వస్తుంది. కాకపోతే నేను పొద్దుగాల ఇంటికాంత వచ్చినప్పుడు ఏమన్నది అనుకున్నా, పార్సల్ పడ్డది ర్యాపిడో తీసుకోబోతున్నా. అప్పటి నుంచి ఏంటంటే మధ్యాహ్నం నుంచి ఆల్మోస్ట్ అన్ని పార్సల్లే పడుతున్నాయి. సరే అని చెప్పి ఇప్పుడు ర్యాపిడోలో పార్సల్ పడ్డది. ఎటు సికింద్రాబాద్ చిరకలు కూడా ఉంది కదా, అది మన గాంధీ హాస్పిటల్ ఉంది కదా సికింద్రాబాద్, అటు పడ్డది. నాకు తీసుకొని పోతుంటే మధ్యలో నాకు పూల్ రైడ్ అని చెప్పి పడ్డది. యాక్సెప్ట్ చేసిన. కస్టమర్ లొకేషన్కి వచ్చి ఫోన్ చేస్తే అన్న 2 నిమిషాలు అన్న అని చెప్పి పైన చేయి చూపించిండు. సరే అని చెప్పి నేను కింద వెయిట్ చేస్తున్నా. ఎగ్జాక్ట్ 5 నిమిషాల తర్వాత క్యాన్సిల్ చేసిండు. దానికి నాకు 4 రూపాయలు వచ్చినాయి. అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, బల్బు ఉండొచ్చు మరి ఉద్ద బల్బు ఉండొద్దా అని చెప్పేసి నా బాధ. నాకు ఎంత కోపం వస్తుందంటే మరి ఇప్పుడు నేను కస్టమర్ లొకేషన్ పోయి వెయిట్ చేస్తున్నా. కస్టమర్ పైనుంచి అన్న 2 నిమిషాలు వస్తున్నా అని చెప్పిండు. సరే అయితే వస్తుండు కదా అని చెప్పేసి నిమ్మలంగా అన్నీ వెయిట్ చేస్తున్నా. క్యాన్సిల్ చేసుకుండు. అదేం లెక్క అసలు. ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడే రప్ప అనిపిస్తుంది. కానీ ఇలా మనం ఎవరితో గొడవ పడొద్దు, ఏది జరిగినా కానీ శాంతంగా వెళ్ళిపోదాం అనుకుంటాం. కానీ ఇట్లాంటివి చేసి నాలో ఉన్న పేషెన్సీని ఏమంటారు నోటికి వస్తలేదు. పేషెన్సీ లెవెల్ తగ్గిపోతున్నాయి మా ఇట్లాంటివి జరిగినప్పుడే. కోపాన్ని వేస్తారు. శ్రీనిజ థ్యాంక్ యూ. హలో అన్న, ఇచ్చేసిన అన్న. ఒకసారి ఓటీపీ చెప్తారా? 7261. హలో అన్న, ఓటీపీ చెప్పిర్రు అన్న. అన్న 279. ఓకే థ్యాంక్ యూ అన్న. ఓకే పర్లేదు, నేను చెక్ చేసుకుంటా. థ్యాంక్స్ అన్న. రైట్ మా అప్పటి నుంచి ఆల్మోస్ట్ అన్ని పార్సల్లే కొడుతున్నా. 279 రూపీస్ అయింది. డైరెక్ట్ ఇది ఫోన్పే చేపిస్తాను అన్న నా నంబర్కి. ఇప్పటికీ టోటల్ వచ్చేసి 10:30 గంటలు అయింది మన డ్యూటీ చేయబట్టి. ఇంకా ఎన్ని గంటలు చేయాలి మనం? ఓయమ్మ, ఇంకా సగం డ్యూటీ కూడా కాలేదు. 12 గంటలు అయితేనే కదా సగం అయినట్టు. కాకపోతే నా కడుపులు ఎలుకలు వరిగెడుతున్నాయి, ఆకలి అవుతుంది, తినాలి. ఓటీపీ అన్న 3277. ఎక్కడన్నా రైట్ పికప్ అయిపోయింది. అప్పటి నుంచి అన్ని పార్సల్లే కొడుతూ ఉన్నా. ఇప్పుడు ఒకటి పడ్డది రైడ్, ఇటు నాగరం పడ్డది నుంచి 60 అన్న. థ్యాంక్ యూ అన్న. ప్రజెంట్ టైం వచ్చేసి 5:34 అవుతుంది. ఇప్పుడు ఏడున్నామంటే మనం ఇంటికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నా. ఇప్పుడు ఇంటికి ఎందుకు పోతున్నా అంటే నా వల్ల అవుతలేదు మామ. పొద్దుగాల 6ంటికి ఆన్ చేసిన, ఇప్పుడు వచ్చేసి 5:30 అవుతుంది. అంటే దగ్గర 11:30 గంటలు మనం కంటిన్యూగా పనిచేస్తున్నాం. ఏంటంటే ఇప్పుడు ఇంటికి పోయి ఒక అర్ధగంట ఒకటి పోయి తిరిగి వస్తాం మామ. రేపు చచ్చిపోయేటట్టున్నా. రెగ్యులర్గా ఏంటంటే పొద్దుగాల డ్యూటీకి వస్తానా, కంటిన్యూగా చేసినంత వరకు చేసి ఇంటికి వెళ్ళిపోయి తినేసి వీడియోలు ఎడిటింగ్ చేసుకొని నైట్ అప్లోడ్ చేసి పండుకొని పొద్దుగాల వేసి డ్యూటీకి వచ్చేవాడిని. కాకపోతే ఇవాళ ఏంటంటే మనం 24 hours చేయాలి కదా. ఇప్పటికి 12 గంటలు చేసిన. మళ్ళీ నేను ఇంటికి ఎప్పుడు వస్తానో ఏదో తెలియదు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఏంటంటే ఒక 1/2 hour బ్రేక్ తీసుకుంటా. 1/2 hour బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ రైడ్ చేద్దాం. ఏంటంటే ఇంకా 12 గంటలు చేయాలి. ఇప్పటి వరకు ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అంటే ఓకే డే టైం కాబట్టి అంత బాగానే ఉంది. కానీ సెకండ్ హాఫ్ చాలా కష్టం. ఏంటంటే నైట్ టైం కదా, జర చూసుకొని రైడ్లు యాక్సెప్ట్ చేయాలి. కొన్ని ఏరియాలలో చూసుకొని కొట్టుకోవాలి. ఇప్పటికైతే అమౌంట్ ఎంత అయింది? డ్యూటీ ఆఫ్ చేయలేదు, ర్యాపిడో ఆఫ్ చేసిన. ఊబర్ కూడా ఆఫ్ చేయలే. ఊబర్ కూడా ఆఫ్ చేసిన. ఎంత అయింది అమౌంట్ ఇప్పటికి? ఊబర్ వచ్చేసి 769, ర్యాపిడోలో వచ్చేసి 1080. అంటే ఎంత? ఒక 700, ఇవి ఒక 1000, 1700, 1800. అంటే దగ్గర 1800 అయినట్టు మనకు అమౌంట్. ఇప్పుడు ఏం చేస్తా అంటే లంచ్ చేసి మళ్ళీ రైడ్లు స్టార్ట్ అవుతా.
అప్పటి వరకు చిన్న బ్రేక్ చిటికలు వచ్చేసినా మళ్ళీ వచ్చేసినా చిన్న బ్రేక్ చిటికలు వచ్చేస్తా అని చెప్పి ఎంతసేపు అయినా తెలుసా దగ్గర నేను ఇగో 6:36 అవుతుంది. 5:30కి ఇంటికి పోయినా, ఇప్పుడు వచ్చేసి టైం 6:30 అవుతుంది. అట్లా వెయిట్లు వద్దాం అనుకున్నా, కాకపోతే ఏంటంటే గంట సేపు నిమ్మలంగా రెస్ట్ తీసుకున్నా. 6:30కి ఆన్ చేసిన ర్యాపిడో, ఇంకా ఊబర్ ఆన్ చేసిన. ఊబర్లో మోగింది. 6.5 కిలోమీటర్లు ఉంది. నేరడమేట్ అని చెప్పి చూపించింది. పోయి కస్టమర్ పికప్ చేసుకుందాం. 0720 ఎక్కడన్నా పికప్ అయిపోయింది. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇప్పుడు ఇది? అంతే 6.5 కిలోమీటర్లు 20 నిమిషాలు చూపిస్తుంది. 59 అన్న. థ్యాంక్ యూ అన్న. రైట్ మా అయిపోయింది. 59 రూపాయలు వచ్చినాయి మనకు దీనికి, ఈ రైడ్కి. అదేంది నాకు ఒక విషయం అర్థం కాలే నాకు. ఇప్పుడు నేను మా ఇంటికాడ నుంచి ఆల్మోస్ట్ 7కి సైనిక్పూరి దాకా వచ్చిన, కానీ నాకు ర్యాపిడోలో ఇంతవరకు ఒక్క రైడ్ మోగలేదు. ఎందుకంటావు? కుచ్తో గడబడ్ హే దయా, కుచ్తో గడబడ్ హే. ఓయ్ అమ్మ, పార్సల్ 23 కిలోమీటర్లు. ఏంది మావా, నా చెయ్యి పార్సల్ చూసినా కానీ, కిలోమీటర్స్ ఎక్కువ చూసినా కానీ ఆగదు. ఇప్పుడే ర్యాపిడోల్లో రైడ్లు పడతలేమని చెప్పిన, వెంబడే 23 కిలోమీటర్లు వేసిండు. అమౌంట్ వచ్చేసి ఎగ్జాక్ట్ గుర్తులేదు, 224 ఏమో వచ్చినట్టు గుర్తు నాకు, అంతే. అట్లుంటుంది మరి మన తోటి. ఆర్ యూ కమింగ్ అంట మెసేజ్ మేడం పెట్టింది. ఆన్ మై వే ప్లీజ్ డోంట్ క్యాన్సల్ మెసేజ్ పెట్టేసిన. ఇంత ఫాస్ట్గా మెసేజ్ పెట్టిరంటే మనకు రైడ్ పడంగానే ఏదో ఉంది. క్యాన్సిల్ చేసిర్రు. ఇప్పుడే మెసేజ్ పెట్టినా, ఐఎమ్ ఆన్ మై వే ప్లీజ్ డోంట్ క్యాన్సిల్ అని. కస్టమర్ క్యాన్సిల్ చేసిండు. 5 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఆడ పర్ఫార్మెన్స్ ఉంటుంది చూసినావా, అందులో ఒకటి మైనస్ పడుతుంది. అది ఇగో 16 ఉండే 15కి వచ్చింది. యావరేజ్ పర్ఫార్మెన్స్ అంట మనది. నాది యావరేజ్ పర్ఫార్మెన్స్ అంట. ఇప్పుడు ఇది నాకు చెప్తా చూడు, మనం ఏదైనా రైడ్ క్యాన్సిల్ చేసినాం అనుకో, సపోజ్ మనం ఏదైనా ఫ్రాడ్ చేసినా, మనం ఏదైనా క్యాన్సిల్ చేసినా, మనకు వద్దని చెప్పి బైక్ ఇష్యూ పెట్టినా, అప్పుడు మన పర్ఫార్మెన్స్లోకి నుంచి ఒక ఆర్డర్ మైనస్ చేయి, నువ్వు ఆ రైడ్ మంచిగా చేస్తలేవు అని చెప్పించి. కానీ కస్టమర్ క్యాన్సిల్ చేసుకుంటే కూడా ఇందులో నువ్వు మైనస్ చేస్తే అదేం లెక్క అంటే? ఇప్పుడు ఏం చేద్దామని పొద్దుగాల ఏంటంటే ఒక మాట అనుకున్నా, ఇంటికాని బయటకు వచ్చేటప్పుడు కోపడొద్దు అని, అందుకని చెప్పి అప్పుడేకుంటాను. ఇప్పుడు నేను రైడ్ యాక్సెప్ట్ చేసిన, నేను క్యాన్సిల్ చేసినా అనుకో, నువ్వు వీళ్ళకెళ్ళి ఒకటి మైనస్ చేయి బెస్ట్ పర్ఫార్మెన్స్లోకించి. కస్టమర్ క్యాన్సిల్ చేసిన దానికి కూడా నువ్వు నాకు మైనస్ చేస్తే ఎట్లా? ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు. అప్పుడు ఇంకో రైడ్ పడమ్మా, 3 ఆఫ్ అయిపోయింది. 23 కిలోమీటర్లు పడ్డదని చెప్పి ఆనందపడే లోపు 23 సెకండ్లు కూడా నన్ను ఆనందపడియలేదు మావా. జస్ట్ గాడి నుంచి అట్లా పోతున్న టుపుక్కన పోయింది, క్యాన్సిల్ అంట. అప్పటికి ఆర్ యూ కమింగ్ అని కస్టమర్ పెడితే నేను మెసేజ్ కూడా పెట్టినా, ఐఎమ్ ఆన్ మై వే ప్లీజ్ డోంట్ క్యాన్సిల్ అని. కస్టమర్కి ఏం అర్థమైందంటే, నేను రావట్లేను, నువ్వు క్యాన్సిల్ చేసుకోవాలని అర్థమైనట్టుంది. మా చదువు రాకపోతే మనం ఏం చేస్తాం? నాకే చదువు రాదు అనుకున్నా, చాలా మంది చదువు రాని వాళ్ళు. ఓటీపీ అన్నా 4394. ఎక్కడన్నా రైట్ పికప్ అయిపోయింది. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇప్పుడు? ఇది 8.9 ఉంది. 25 మినిట్స్ చూపిస్తుంది. 67. థ్యాంక్స్ అన్న. 107 అన్న. థ్యాంక్ యూ. 85. థ్యాంక్ యూ అన్న. 164 అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. ప్రజెంట్ టైం వచ్చేసి 12:05 అవుతుంది మా. ఇప్పుడు దగ్గర ఇప్పటికీ 18 గంటలు కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 6 గంటలు కష్టపడ్డాం అనుకో, మొత్తం మన ఛాలెంజ్ కంప్లీట్ అవుతుంది. ఓటీపీ అన్న 9027. సెకండ్ 9027. రైట్ పికప్ అయిపోయింది. 9.5 18 నిమిషాలు చూపిస్తుంది. 126 అన్న. థ్యాంక్స్ అన్న. ఇప్పుడు నాకు రైడ్ పడ్డది. కస్టమర్ లొకేషన్కి వచ్చి మెసేజ్ పెట్టినా, ఏమని? ఫస్ట్ వచ్చేసేమో హాయ్ ఐఎమ్ ఆన్ ద వే ప్లీజ్ డోంట్ క్యాన్సల్ అది పెట్టినా. తర్వాత ఐఎమ్ అరైవ్డ్ అని పెట్టినా, ప్లీజ్ కమ్ పికప్ పాయింట్ అని పెట్టినా, క్యాంట్ ఫైండ్ పికప్ లొకేషన్ అని పెట్టినా. ఇన్ని మెసేజ్లు పెట్టినా. ఎందుకు పెట్టినా అంటే 2 సార్లు కాల్ చేసి లిఫ్ట్ చేయలేదు. తిక్కలేసి మళ్ళీ కాల్ చేశాను. కంటిన్యూగా 3 సార్లు కాల్ చేసిన. కాల్ లిఫ్ట్ చేసిన కస్టమర్. ఇప్పుడు కస్టమర్ కాల్ లిఫ్ట్ చేసి ఏమంటుంది తెలుసా? నేను బుక్ చేయలే అంటాడు. ఇప్పుడు నాకు ఈ రైడ్ వచ్చేసి 2 కిలోమీటర్ల పికప్, ఎంత 12 కిలోమీటర్ డ్రాప్ పడ్డది బోయి కూడా. నేను బుక్ చేయలే అన్న, దానంతా అదే బుక్ అయిపోయింది అంటాడు. ఎవరి షోలో పువ్వు పెడుతుర్రో, ఎందుకు కావాలని ఆడుకుంటుర్రో నైట్ పూట రైడర్లు అని నాకు అర్థం కాదు. ఇగో టైం ఎంత అవుతుంది చూడు. ఇప్పుడు క్యాన్సిలేషన్కి 8 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు దీనివల్ల ఏం లాభం చెప్పు? 2 కిలోమీటర్లు వచ్చినాయి. మళ్ళీ పర్ఫార్మెన్స్లో బ్యాడ్. ఇగో టైం చూడు, 1:47 అవుతుంది.
2 కిలోమీటర్లు వచ్చినాడు అని పిచ్చోళ్ళే లెక్క కారు నుంచి దాకా. పోనీ ఫోన్ చేద్దామా రైడ్ పడంగానే అంటే రాదు. కస్టమర్ లొకేషన్కి వచ్చి రీచ్ కొడితే కానీ ఫోన్ రాదు. ఊబర్లో వస్తుంది. మళ్ళీ ఊబర్లో ఏంటంటే రైడ్ పడ్డది అనుకో ఎంబడే కస్టమర్కి కాల్ చేసి మాట్లాడొచ్చు. ఓలాలో కూడా ఆప్షన్ ఉంది కానీ ర్యాపిడోలో లేదు. కస్టమర్ లొకేషన్ వచ్చి రీచ్ కొడితే కానీ కాల్ చేయడానికి రాదు. కస్టమర్ లొకేషన్కి వచ్చినాక అసలు కస్టమర్ ఏమంటుండే అసలు నేను ఇంతవరకు ఈ మాట ఎవరి దగ్గర వినలేదు తెలుసా. ఫస్ట్ టైం ఒక కస్టమర్ దగ్గర వింటున్నా అన్న నేను బుక్ చేయలే అన్న అంటుండు. మరి ఎవరు బుక్ చేసిరు అన్న అంటే నాకు తెలియదు అంటుండు. మరి ఎవరి ఫోన్లో ఉందన్న యాప్ అంటే నా ఫోన్లోనే ఉంది అంటున్నాడు. ఆయన ఫోన్ ఓపెన్ చేసి చెక్ చేసిండంట. ఆయన ఫోన్లో రైడ్ చూపిస్తుందంట. నేనైతే బుక్ చేయలేదు అన్న అదంతా అదే బుక్ అయిపోయింది అంటున్నాడు. ఏం దయాలంటే వచ్చి బుక్ చేసిన ఏంది పొద్దున్న నుంచి వాళ్ళు ఎవ్వరితో గొడవ పడొద్దు అనుకుంటే ఉన్నా కానీ ఎవరో ఒకళ్ళు నాతోని ఓకే కంట్రోల్. కొంతమందికి కోపం వస్తుంది మా ఏం చేయాలి చెప్పు. రౌండ్ బిల్డింగ్ దగ్గర ఉన్నా నేను. వీటి క్యాన్సలేషన్స్ ఉంటాయి కదా. బ్యాడ్ యావరేజ్ పర్ఫార్మెన్స్ 14 వచ్చింది. ఇప్పుడు 15 ఉండే. ఇందులో ఒక్కటి కూడా నేను క్యాన్సిల్ చేయలేదు. స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడు. అన్ని కస్టమర్లు క్యాన్సిల్ చేసారు. పర్ఫార్మెన్స్ మాత్రం నాది బ్యాడ్గా ఉంది. కస్టమర్ క్యాన్సిల్ చేస్తే నా పర్ఫార్మెన్స్ ఎందుకు బ్యాడ్ ఉంటుంది? ఇంతనా బుర్రా బుద్ధి ఉండాలి ఏమన్నా. అరే కోపం వస్తుంది మా. ఇప్పుడు ఏంది నాది మొత్తం 20 ఉంటాయి కదా. 20లో ఒక్క రైడ్ కూడా ఇంతవరకు నేను క్యాన్సిలే చేయలేదు. ఏదన్నా రైడ్ నేను యాక్సెప్ట్ చేసిన అంటే ఖచ్చితంగా రైడ్కి వెళ్ళిపోతా. కోపం వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలనో అర్థమవుతలేదు. అన్న ఊబర్ అన్న ఓటీపీ అన్న 2580 ఎక్కడన్నా. రైట్ పికప్ అయిపోయింది. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? రైట్ 10 కిలోమీటర్లు 17 నిమిషాలు చూపిస్తుంది. బరాబర్ సికింద్రాబాద్ పడుతుంది. జర అటు సైడ్ పోతే మరి రైడ్లు అన్న పడతాయి. 63 అన్న. థ్యాంక్ యూ అన్న. అవును నా ఊబర్ ఐడి ఏంది ఆఫ్ అయిపోయింది. నాకు అదే అర్థం కాలేగా. ఆఫ్ అయిపోయింది. ఆన్ చేస్తుంటే ఆన్ అవ్వట్లేదు. అనేబుల్ టు గో ఆన్లైన్ వెన్ రీసాల్వ్ అంట. ఏది ఇప్పుడు పొద్దుగాల 28:30 దాకా ఆన్ చేయడానికి లేదా? ఎందుకంటే అట్లా డ్రైవింగ్ ఆన్ ఊబర్ లిమిటెడ్ నో మోర్ 12 hours at time ఆఫ్లైన్ స్టాపింగ్ బిట్వీన్ టైం కంటిన్యూ 12 hours లిమిట్. అంటే మనం ఊబర్లో 12 గంటల కంటే ఎక్కువసేపు చేయలేమా? పోయమ్మా మనది తెలియదు విషయం. అయ్యయ్యో ఓ టైం వచ్చేసి ఎంత 2:30 అవుతుంది. 3:30 4:30 5:30 6 ఇంకా 3:30 గంటలు ఉంది. ఇక ఆపోజిట్ ఇదేమో హ్యాండ్ ఇచ్చిందిగా. ఇప్పుడు ఓన్లీ ర్యాపిడోనే కొట్టాలనా? పెద్ద చిక్కే వచ్చింది. తప్పదు ఇక వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఓన్లీ ర్యాపిడో మాత్రమే కొట్టాలి. 101 అన్న. థ్యాంక్ యూ అన్న. 158 అన్న. థ్యాంక్ యూ అన్న. 126 అన్న. థ్యాంక్స్ అన్న. సక్సెస్ఫుల్లీ మన 24 hours జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. నిన్న పొద్దుగాల 6:05కి ఆన్ చేసినాం. ఇప్పుడు టైం వచ్చేసి 6:06 అవుతుంది. ఇప్పుడు ఏందామంటే ఎక్కడన్నా మనం వ్యాపారాల దగ్గర ఉన్నాం. మనం ఇప్పుడు ఈ నుంచి ఇంటికి పోనీకి అంటే ఇప్పుడు మనకి ఎటు పడాలి? దమ్మాయిగూడ బాలాజీ నగర్ వ్యాపారాలు ఉన్నాం కదా. దమ్మాయిగూడ బాలాజీ నగర్ లేకపోతే వంపుగూడ ఏం పడ్డా సరే యాక్సెప్ట్ చేస్తా. ఒకవేళ ఏం పడకపోయినా అనుకో సప్పుడేకి వెళ్ళిపోతా ఇంటికి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎంత ఎర్న్ చేసినాం, ఎన్ని గంటలు పని చేసినాం, మధ్యలో మనం ఎంతసేపు బ్రేక్ తీసుకున్నాం టోటల్గా చెప్తా. ఆ లోపు ఏదైనా రైడ్ పడ్డది అనుకో యాక్సెప్ట్ చేస్తా. ఏం పడకపోయింది అనుకో సప్పుడేకి వెళ్ళిపోతామా. రైట్ మా మొత్తానికి ఇంటికి వచ్చేసిన. యాప్రాల నుంచి ఏమైనా పడతాయేమో అనుకున్నా కానీ ఏం మళ్ళీ. టైం వచ్చేసి 6:21 అవుతుంది. నిన్న పొద్దుగాల మనం 6:05కి స్టార్ట్ చేసినాం. ఇప్పుడు వచ్చేసి టైం 6:22. అంటే దగ్గర దగ్గర 24 గంటల కంటే ఎక్కువనే ఉన్నాం మనం లాగిన్. అమ్మ 24 గంటలు డ్యూటీ ఏమో కానీ మా బాడీ మాత్రం ఫుల్ అంటే ఫుల్ నొప్పులు వస్తున్నాయి. ఒకసారి మనం వెళ్ళి ఎంత ఎర్న్ చేసినామో చూద్దాం. రైట్ ఫస్ట్ ర్యాపిడో ఎర్నింగ్స్ హిస్టరీ 16 తారీఖు 14 రైడ్లు కొట్టినాం మనం. ఎంత 1457 1457 ప్లస్ ఇక 14 రైడ్లు. పొద్దుగాల 7:24 స్టార్ట్ చేసినాం. ఇందులో అంటే మనం ఫస్ట్ ఊబర్లో యాక్సెప్ట్ చేసినాం కదా, అప్పటి నుంచి ఇక పార్సల్ ఎక్కువ కొట్టినా నాకు తెలిసి ఇందులో. నేను రైడ్ల కంటే పార్సల్ ఎక్కువ ఉన్నాయి ఇందులో. లాస్ట్ రైడ్ వచ్చేసి 11:55కు ఇందులో. ఏది 16 తారీఖు. తర్వాత వచ్చేసి 17 తారీఖు. అంటే 12 తర్వాత డేట్ మారిపోతుంది కదా.
12 తర్వాత 8 రైడ్లు కొట్టిన. ఎంత? 664. 664 ప్లస్ ఇందులో ఎన్ని? 8 రైడ్లు. ఎప్పటి నుంచి? నైట్ 12:30 నుంచి ఇప్పుడు లాస్ట్ రైడు 6:05 దాకా. మొత్తం ఎన్ని? 8. తర్వాత ఊబర్లో అయితే ఒకటే చూపిస్తుంది. ఇది ఏంటంటే 12 తర్వాత అట్లా మారిన టైం చూపిస్తలేదు. మనకు ర్యాపిడోలో ఏంటంటే 12 తర్వాత 12 ర్యాపిడోలో ఏంటంటే 12 తర్వాత ఒకటి చూపిస్తుంది, 12కు ముందు ఒకటి చూపిస్తుంది. దీంట్లో ఏంటంటే డైరెక్ట్ పొద్దు నుంచి నేను కొట్టిన మొత్తం చూపిస్తుంది. ఇగో ఇదేనా? ఇగో 6:15కి ఫస్ట్ రైడ్. అక్కడి నుంచి కంటిన్యూ కొట్టుకుంటా ఇప్పటి వరకు కొట్టినా 2 గంటల వరకు కొట్టిన కంటిన్యూగా. కాకపోతే ఏంటంటే 2 గంటల తర్వాత దీనికి ఏమైందో తెలియదు, స్టాప్ అయిపోయింది. ఎంత వెళ్ళి ఎర్నింగ్ చేసింది మనం? 1326. క్యాల్కులేటర్ ఎటువైంది? 1326 ప్లస్ 1326 ప్లస్ మనకి ఇలా టిప్పులు దగ్గర అంతా బాగానే వచ్చినాయి. పొద్దుగాల ఒక అన్న 50 ఇచ్చిండు, ఒక అన్న 30, 10, 20 మొత్తం అటు ఇటు కలిపి ఒక 200 వచ్చినాయి మనకి ఇలా టిప్పులు. మామూలుగా రాలే మనకు టిప్పులు. అంటే 200 ప్లస్సే వచ్చుంటాయి. కాకపోతే నేనైతే 200 వరకే వేసుకుంటున్నా. తక్కువ రైడ్లు కొట్టినా నేను అసలు మామూలుగా అసలు ఒక 2 రోజులు 3 రోజులు పని చేయాల్సింది నేను ఒకటే రోజులో చేసిన. ఇప్పటి వరకు మనం ఎర్న్ చేసిన అమౌంట్ 3647 రూపాయలు మనం కొట్టినాం. 24 గంటలు మనం కష్టపడితే మనం సంపాదించింది. కానీ ఇందులో నుంచి పెట్రోల్ తీయాలి కదా. మళ్ళా పెట్రోల్ ఇది హైలైట్ ఉంటుంది చూడు. ఎన్ని కిలోమీటర్ తిరిగినా స్టార్ట్ అవుతలేదు. 437. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు నేను అబద్ధం చెప్తున్నామో అని. కెమెరా ఎటువైంది? కెమెరా ఇగో కనిపిస్తుందా? ఓ ఫోటో కూడా తీసుకుంటుంది దాన్ని. బంద్గా అమ్మాయిగా 437 కిలోమీటర్లు తిరిగినా మా దగ్గర నేను. అంటే 450 కిలోమీటర్లు వేసుకో, పోయిందేముంది. 450 రూపాయలు 450 కిలోమీటర్లు అంటే ఎన్ని లీటర్లు? మనది లీటర్కి 50 ఇస్తుంది. అంటే 9 లీటర్లు. 9 లీటర్లు అంటే 990 రూపాయల లీటర్. 110 రూపాయలు వేసుకున్నా కానీ అంతేమో దగ్గర 1000 రూపాయలు ఆ పెట్రోల్ నేను ఉడిచింది అలా. నాకు ఏర్పడలేదు. నేను ఏంటంటే పెట్రోల్ అయిపోతుంది కొట్టిస్తున్నా. కరెక్టేనా? ఒకసారి రావు, ఇది ఇట్నే ఉండని. ఒక నిమిషం. 110 ఇంటూ 9 లీటర్లు 990 రూపాయలు మా. ఇప్పుడు ఎంత? 3647. ఇందులో నుంచి మైనస్ 990 కదా, 1000 రూపాయలు తీసే. 1000 రూపాయలు పెట్రోల్కి పోతే నాకు మిగిలింది 2647 రూపాయలు. మనం ఎన్ని గంటలు పనిచేసినాం? 24 గంటలు పనిచేసినాం. అంటే మనకు ఆల్మోస్ట్ గంటకి 100 రూపాయలు పైన వచ్చినాయి మనకి. కాకపోతే మనం 24 గంటలల్లో 1 అవర్ బ్రేక్ తీసుకున్నా. ఎప్పుడంటే నేను 5:30కి ఇంటికి వచ్చిన. 5:30కి ఇంటికి వచ్చి 6:30కి మళ్ళీ స్టార్ట్ అయినా. 1 గంట తీసేయాలి కాబట్టి 24 గంటలల్లో నేను పనిచేసింది 23 గంటలు. మొత్తానికి 24 గంటల ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది. అసలు చెప్తున్నా చూడు, 24 గంటలు ఎవరైనా చేద్దాం అనుకుంటే మాత్రం ఒకటే చెప్తున్నా, 10-12 గంటలు చేసుకోర్రి బాగుంటుంది. 24 గంటలు మాత్రం అస్సలు వద్దు. ఫుల్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి, నించోలేకపోతున్నా. కాళ్ళు ఇట్లా షివర్ అవుతున్నాయి. కాళ్ళు అయితే, చేతులు అయితే షోల్డర్స్ మొత్తం నొప్పి. కాకపోతే నాకు మొన్న 4 రోజులు నిమ్మలంగా ఇంటికాడున్నా కదా, అట్లా అని చెప్పేసి నేను ఇలా చేసిన. ఏంటంటే 4 రోజులు ఇంటికాడున్నా, ఒక్క వీడియో కూడా మనం చేయలేదు. అందుకే కంబ్యాక్ మంచిగా ఇద్దామని చెప్పేసి 24 అవర్స్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన. వేరే కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే 24 అవర్స్ అనేది నేను ఇంతవరకు ఎవరు చేయలే అన్నమాట. నేను చాలా వీడియోలు చూసిన.
24 hours ర్యాపిడో ఛాలెంజ్ ఎవరైనా చేసాడు అని చెప్పేసి. తెలుగులో ఒక్క వీడియో కూడా లేదు. హిందీలో ఉన్నాయి 24 hours, కానీ తెలుగులో ఏంటంటే ఒక్కళ్ళు కూడా చేయలేదు. అందుకని చెప్పేసి 24 hours చేసిన. ఒకవేళ మీకు ఎవరైనా తెలుగు వాళ్ళు ఇట్లా 24 hours బైక్ ట్యాక్సీ ర్యాపిడో కానీ ఓలా కానీ ఊబర్ కానీ చేసి ఉంటే కామెంట్ చేసి చెప్పండి. నాకు తెలిసినంత వరకు అయితే ఎవ్వరు చేయలేదు. ఫస్ట్ టైం మనమే చేసినాం. మనము 24 గంటలు బైక్ ట్యాక్సీ అనేది ఇంతవరకు ఎవరు చేయలేదు. ఫస్ట్ టైం మనమే చేసినాం. అదొక తృప్తి అయితే నాకు ఉంది. ప్రశాంత్ బ్రో, నీకెందుకు నా మీద అంత కోపం వచ్చిందో తెలియదు. 24 గంటలు చేయమన్నావు ర్యాపిడో ఇంకా ఊబర్, సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసిన. నా కళ్ళు మూతలు పడుతున్నాయి. ఒకసారి హెల్మెట్ తీస్తా చూడు నా పరిస్థితి ఎట్లుందో. ఎట్లుంది నా పరిస్థితి? ఎట్లా అంటే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది నాకు. ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్తా అంటే ముఖం కడుక్కొని ఇట్లా చాయ్ తాగి మస్తు నిద్రపోతా. అది కొంతమంది అంటారు కదా చాయ్ తాగితే నిద్ర రాదని. అట్లా కాదు, ఇప్పుడు నాకు చాయ్ తాగితే నిద్ర వస్తుంది. ప్రశాంత్ బ్రో కష్టపడి 24 గంటలు డ్యూటీ చేసిన. ఖచ్చితంగా నువ్వైతే ఒక కామెంట్ పెట్టాలి. ఏం కామెంట్ పెడతావు అని ఇష్టం. రైట్ మరి ఉంటా. నాకు దమ్మొస్తుంది మా. రైట్ మరి ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అట్నే మన వీడియోని 4 రైడర్లకు షేర్ చేయండి. 24 hours బైక్ ట్యాక్సీ ఛాలెంజ్ అనేది ఇంతవరకు ఎవ్వరు చేయలేదు. ఫస్ట్ టైం మనమే చేసినాం. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి మామ, మన వీడియోని షేర్ చేయండి. అట్నే మీరు కూడా మనకి ఏదైనా ఛాలెంజ్ ఇద్దాం అనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. పండుకోవాలి. మళ్ళీ పొద్దుగాలు ఎప్పుడు లేస్తానో తెలియదు. పొద్దుగాలు అవుతుంది. ఇప్పుడు అంటే ఏ సాయంత్రం లేస్తానో ఏ రాత్రి లేస్తానో నాకే డౌట్. రైట్ మరి ఉంటా.